దేవుడు మనుషుల్ని ఎందుకు తయారు చేశాడు? వెరీ గుడ్ తమ్ముడు, చాలా మంచి ప్రశ్న అడిగావు. దేవుడు మనుషుల్ని ఎందుకు తయారు చేశాడు? దానికి జవాబు నెంబర్ 1, దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన ఇష్టం అది. నిన్ను ఆయన్ని అడిగే అంత హక్కు లేదు. బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్తాను. ఇర్మియా నీలాగే ఒక ప్రశ్న అడిగాడు, నాకు ఎందుకు వచ్చి నేను కష్టాలు, నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సొంత చివరికి రా అన్నాడు. పాపం ఇర్మియా వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక కుమ్మరి కొండ తయారు చేస్తూ ఉన్నాడు, మోతలు చేస్తున్నాడు, కొండలు చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఇర్మియాతో అన్నాడు, అయ్యా మట్టికి ఒకవేళ నోరుండి నన్ను ఎందుకు కొండగా చేశావు, నన్ను ఎందుకు మూతగా చేశావు, నన్ను ఎందుకు దాగ్గా చేశావు అని అడుగుద్దా అని అంటే అడగదా అన్నాడు. నేను సృష్టికర్తను, నిన్ను చేశాను, నువ్వు జీవించాలి. ఇది ఒక ఆన్సర్. కానీ దేవుడు అంత మూర్ఖుడు కాదు. రెండోది కూడా ఇచ్చాడు. నేను నిన్ను ఎందుకు తయారు చేశాను అని అంటే, బైబిల్ ఉందా నీ దగ్గర తమ్ముడు? తీస్తావు ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 కలిపి చదువుతాముడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమందు వారిని నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరము ఉండువాడు కాడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం క్లియర్గా చదువు, నీకే అర్థం అవుద్ది. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరము ఉండువాడు కాడు. తమ్ముడు, అక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను, అక్కడే ఉన్నాయి, నువ్వు మూసేద్దు. కొన్ని విషయాలు చెప్తాను, నేను ఒక ప్రశ్న అడుగుతాను. కొన్ని విషయాలు నేను చెప్తాను, ప్రశ్న అడుగుతాను. దేవుడంట మనమంతా కూడా ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, మన యొక్క టైం ఫ్రేమ్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఆయన డిసైడ్ చేశాడంట. అక్కడ ఉన్న మాట అది అర్థమైందా? నిర్ణయ కాలము అంటే టైం ఫ్రేమ్, పొలిమేరలో అంటే మనం ఎక్కడ జీవించాలి, ప్రతి మనిషిని ఆయన సృష్టించాడు. ఇక్కడ దాకా నీకు అర్థమైంది కదా తమ్ముడు? ఇవన్నీ ఆ వచనం ప్రకారం ఎందుకు చేశాడు? ఇది నీకు అడుగుతున్న ప్రశ్న. నేను జవాబు దాంట్లో ఉంది, చెప్పగలవా? ఒక మనిషి నుంచి ప్రతి జాతిని ఆయన సృష్టించాడు. ప్రతి మనిషి యొక్క పొలిమేరలో ఆయన డిసైడ్ చేశాడు. ప్రతి మానవుని యొక్క టైం ఫ్రేమ్ ఆయన డిసైడ్ చేశాడు. ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడు? తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలము వారి నివాస స్థలం. ఏ నిమిత్తం తయారు చేశాడు మనల్ని? తనను వెదకు నిమిత్తము. ఏ నిమిత్తము? వెదకు నిమిత్తం. ఏ నిమిత్తము? తనను వెదకు నిమిత్తం. మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలని మనల్ని తయారు చేశాడు. మనల్ని ఆయన కోసం సృజించుకున్నాడు దేవుడు. నీ పేరేంటి తమ్ముడు? లోకేష్ కుమార్. ఏం పేరమ్మా? లోకేష్ కుమార్. లోకేష్ కుమార్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు తెలుసా? దేవుడి కోసం తయారు చేశాడు. అందుకే ఈ మీటింగ్కి తీసుకొచ్చాడు. ఇది పొలిమేర. అందుకే ఈ టైంలో నిన్ను కూర్చోపెట్టాడు. అది ఆయన సమయం. ఈ మాటలన్నీ నీకు వినిపిస్తున్నాడు, అది ఆయన కోరిక. ఇవన్నీ ఆయన చేసి నీ నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? అయ్యా నువ్వు నాకు కావాలి, వస్తావా అని. దట్ ఈస్ గాడ్స్ ఆన్సర్ మై ఫ్రెండ్. ఓకేనా లోకేష్? థ్యాంక్ యూ సార్.